హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టి ఉల్లిపాయల్ని మెత్తగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని మూత అనేది పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వదిలేయండి. చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయండి. ఇలా చేస్తే చికెన్ కర్రీలో నుంచి నీసి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇలా ఇంకిపోతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మీ రుచికి తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. నాకు మాత్రం ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం అనేది పట్టింది. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని మూత అనేది పెట్టి వదిలేయండి. ఇలా చేస్తే మాత్రం కర్రీకి మసాలా అనేది పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నీ సమానంగా ముక్కలు పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తే చికెన్లో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఆయిల్ ఇలా సెపరేట్ అయినప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చికెన్ కర్రీ అనేది త్వరగానే ఉడికిపోతుంది. వాటర్ అనేది కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగోదు. ఒకసారి కలుపుకుని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే మీ దగ్గర ఉంటే గరం మసాలా లేకపోతే ఒక 1 స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. గ్రేవీ అనేది మన ఇష్టమండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ముక్క అనేది కూడా త్వరగానే ఉడికిపోయింది. 15 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.